భారత పార్లమెంటుపై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ముంబై రైలు బాంబు పేలుళ్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, జైపూర్ బాంబ్ బ్లాస్ట్లు, 26/11, యురీ దాడి, పుల్వామా దాడి, పహల్గామ్ అటాక్, ఒకటా రెండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్లో సృష్టించిన మారణహోమం ఎంతని చెప్పాలి. నెత్తురోడిన నగరాలెన్ని, బలైపోయిన ప్రాణాలెన్ని, భీతిల్లిన హృదయాలెన్ని. ప్రతి పేలుడు వెనుక, ప్రతి దాడి వెనుక ఉన్నది పాకిస్తానే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ప్రతిసారి ఈ దాడి దారుణం, మేం ఖండిస్తున్నాం, మాకేం సంబంధం లేదని నటించడం ముష్కర దేశానికి అలవాటైపోయింది. పహల్గామ్ దాడి తర్వాత ఆ అవకాశం ఇవ్వలేదు భారత్. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకలను చావు దెబ్బతీసింది. అయినా ముష్కర మూకలకు బుద్ధి రాలేదు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలను పాతరేయడమే భారత లక్ష్యం కావాలి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ. మరి పాకిస్తాన్కి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చావు దెబ్బ. ఎప్పటికప్పుడు చావు దెబ్బలు పడుతుంటే కానీ పాకిస్తాన్ దారికి రాదు. పునాదుల నుంచి పెకిలించి పారేస్తే కానీ జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ని అంతం చేయడం కుదరదు. ఇప్పటికి 3 యుద్ధాల్లో పాకిస్తాన్ని ఓడించాం, చావు దెబ్బ కొట్టాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి భారత్ వైపు చూస్తే ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో పాకిస్తాన్కి, ఉగ్రమూకలకి రుచి చూపించాం. అయినా జైషే మహమ్మద్ మళ్లీ తోకజాడించింది. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా ఉగ్రదాడులకు కుట్రలు పన్నింది. ఆ కుట్రలు ఛేదించాం. ఇక మిగిలింది ఉగ్రమూకల పీచమణచడమే. భారత్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నిన జైషే మహమ్మద్ రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యంగా భారీ ఉగ్రదాడులకు పన్నాగం. జైషే మహమ్మద్ కి అండాదండా ముష్కర దేశం పాకిస్తానీ. 3 యుద్ధాల్లో పాకిస్తాన్ని చావు దెబ్బతీశాం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని, ఉగ్రమూకలను చావు దెబ్బతీశాం. ఇంత జరిగినా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు బుద్ధి రాలేదు. ఈసారి చావు దెబ్బ కాదు, చచ్చేదాకా కొట్టాలి. పాకిస్తాన్కి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు భారత్ని తలుచుకోవాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా కొట్టాలి. ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలు పెట్టాల్సిందేనా? ఢిల్లీ పేలుళ్లతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శాంతి మంత్రం జపించే భారత్పై పాకిస్తాన్, దాని ప్రేరేపిత ఉగ్రమూక మరోసారి విధ్వంసం సృష్టించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. భూటాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే నేరుగా LNJP హాస్పిటల్ కు వెళ్లారు ప్రధాని మోదీ. బ్లాస్ట్ లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్లతో మాట్లాడి బాధితుల పరిస్థితిని ఆరా తీశారు. కుట్రదారుల్లో ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని, చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉందని, కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ మాడ్యూల్ కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు భారీ కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిందితులు రెడ్ ఫోర్ట్ వద్ద పదే రెక్కీ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ ఫోన్ డేటా ఆధారంగా రెక్కీ జరిగినట్టు నిర్ధారించారు. దీపావళికే పేలుడు ప్లాన్ చేసినా అది జరగలేదని, దీంతో జనవరి 26కు వాయిదా వేసుకున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ పేలుడు వెనుక చాలా పెద్ద ఉగ్ర ప్రణాళిక ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేశారని తెలిసింది. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు సమాచారం. రెడ్ ఫోర్ట్ తో పాటు కన్నౌట్ ప్లేస్, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయాలు వీరి టార్గెట్ లిస్ట్ లో ఉన్నట్టు తెలిసింది. 200 IEDలతో విధ్వంసకాండకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.
అలాగే రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల వెనుక కారణం ఆత్మాహుతి దాడా అన్న ప్రశ్నార్థకాలు మొదట వచ్చినప్పటికీ అమ్మోనియం నైట్రేట్ ని ఉగ్రవాది డాక్టర్ ఉమర్ దాచే ప్రయత్నంలోనే పేలుడు జరగవచ్చని అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పోలీసులు భగ్నం చేసిన మాడ్యూల్లో ఉమర్ కూడా సభ్యుడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ కారు ఎర్రకోట సమీప చారిత్రక సునేహ్రీ మసీదు పార్కింగ్ ఏరియాకు సుమారు మధ్యాహ్నం 3:19 వచ్చింది. 3 గంటల పాటు అది అక్కడే ఉంది. అంటే సాయంత్రం 6:22 దాకా పార్కింగ్ లో ఉంది. అందులోని వారెవరూ కనీసం కిందకు కూడా దిగలేదు. పేలుడుకు సంబంధించిన ఉగ్ర నెట్వర్క్ సూత్రధారుల నుంచి ఆదేశాల కోసం అప్పటిదాకా వేచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అంతకుముందు కారు సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి బయలుదేరింది. పేలుడు సాయంత్రం 6:52 జరగ్గా ఈ కారు కొన్ని నిమిషాల ముందు చాందినీ చౌక్ వైపు వెళుతూ హఠాత్తుగా యూటర్న్ తీసుకుని వచ్చి సుభాష్ మార్గ్ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి పేలిపోయింది. తోటి ఉగ్రవాదులు ఫరీదాబాద్లో అరెస్టైన వార్తలను ఇంటర్నెట్, మీడియా ద్వారా తెలుసుకుని డాక్టర్ ఉమర్ పారిపోయి ఉంటాడు. కారులోని పేలుడు పదార్థాలను ఢిల్లీలో ఎక్కడైనా దాచేందుకు వెళుతూ మార్గమధ్యంలో సిగ్నల్ వద్ద అమ్మోనియం నైట్రేట్ ఒత్తిడి కారణంగా పేలిపోయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పహల్గాంలో ముష్కరుల దాడి ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపేసింది. జీవితాలను తారుమారు చేసేసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఇకపై మీ జీవితాల్లో ఉండనే కూడదన్నట్టుగా ఉగ్రదాడి శపించింది. కళ్ల ముందే తండ్రిని కాల్చి చంపేస్తే ఆ చిన్నారి జీవితాంతం పడే వేదనని ఎవరు తీర్చగలరు? కాళ్ల పారాణి ఆరక ముందే భర్త ఊపిరిని ఉగ్రవాదులు ఆపేస్తే ఆయన భౌతిక కాయం వద్ద భార్య హిమాన్షి గుండెలు అవిసేలా రోదించిన దృశ్యం ప్రపంచ ప్రజల హృదయాలను పిండేసింది. ఇంకా ఎన్ని ఉగ్రదాడులకు అమాయకులు బలైపోవాలి? భారత్లో అశాంతిని రేపడం, మారణ హోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్ర మూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే. అందుకే పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో పాటుగా ఆ దేశం అండతో చెలరేగిపోతున్న ఉగ్రమూకల అంతు తేల్చాలని డిసైడ్ అయ్యింది. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. అంతర్జాతీయ సరిహద్దుని దాటి పాకిస్తాన్లో 100 కిలోమీటర్లు లోపలికి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలపై మన వైమానిక దళం మిస్సైల్స్ కురిపించింది. ఈ ఆపరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బహవల్పూర్లోని మర్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడి. ఇందులోనే భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నడుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే మసూద్కు నివాస భవంతి కూడా. ఆపరేషన్ సింధూర్ దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన వాళ్లు 10 మందికి పైనే చనిపోయారు. ఒక్క జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే కాదు, పాకిస్తాన్లో గుట్టుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ఉగ్రవాద సంస్థల మీద భారత్ దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ ఎంతటి ఉగ్రదేశమో ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చింది. భారత్ మీద ఉగ్రవాద మూకలను ఉసిగొల్పడం తప్ప ధైర్యంగా పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు లేని పాకిస్తాన్ శరణు వేడితే కాళ్ల బేరానికి వస్తే దయతలిచి ఒక్క అవకాశం ఇద్దామని ఆపరేషన్ సింధూర్ కి బ్రేక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 6 నెలలు గడిచాయో లేదో మళ్లీ జైషే మహమ్మద్ తోక జాడించింది. భారత్లో భారీ ఉగ్రదాడులకు కుట్రలు పన్నింది. అందుకే పాకిస్తాన్ని, ఇటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలని ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని దేశ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ ని నిలిపివేసే సమయంలో ఇది తాత్కాలికమే అని, భారత్ కి ఎలాంటి ముప్పు సంకేతాలు అందినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని నాడే మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలు పెడతారా అన్న చర్చ దేశమంతా సాగుతోంది. అదే సమయంలో అటు పాకిస్తాన్తో పాటు అక్కడ ఆశ్రయం పొందుతోన్న ఉగ్రమూకలు కూడా ఆపరేషన్ సింధూర్ 2.0ని తలుచుకుని వణికిపోతున్నాయి. భారత్లో అశాంతిని రేపడం, మారణ హోమం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ మీద జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ పాకిస్తానే. ఒక ఉగ్రవాద సంస్థ అని కాదు, ఒక ఉగ్రవాద నాయకుడని కాదు, భారత్లో నెత్తురు పారించిన ప్రతి టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ దిశా నిర్దేశమే ఉంది. పాకిస్తాన్కి మనం ఎన్నో అవకాశాలు ఇచ్చాం,
కానీ ప్రతిసారి అది తన ఉగ్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూనే ఉంది. మన పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించబట్టి రాబోయే రిపబ్లిక్ డే వేడుకల రోజు దేశవ్యాప్తంగా భారీ దాడులకు ఉగ్రవాదులు పన్నిన కుట్రలను భగ్నం చేశారు. కానీ ఢిల్లీ పేలుళ్లతో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు కానీ భారత్ వైపు చూడాలంటేనే వణుకు జ్వరం వచ్చే స్థాయిలో బుద్ధి చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయాల్సిందే అన్న చర్చ దేశమంతా సాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో మళ్లీ ఉగ్రదాడులకు కుట్రలు మొదలుపెట్టింది జైషే మహమ్మద్. అయితే ఈ ఉగ్రదాడులకు 2 ఏళ్లుగా కుట్ర పన్నుతూనే ఉంది. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా భారీ ఉగ్రదాడులు చేయాలన్న కుట్రని భారత పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేవలం ఒక చిన్న పోస్టర్ జైషే మహమ్మద్ పన్నిన రాక్షస పన్నాగాన్ని బట్టబయలు చేసింది. అదే సమయంలో ఉగ్రమూకల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండక తప్పదన్న నిజాన్ని ఢిల్లీ పేలుళ్లు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో గత 25 ఏళ్లుగా ఉగ్రవాదులు రగిల్చిన మారణ హోమంలో 20,000 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో చొరబాట్లను సమర్థవంతంగా కట్టడి చేయడంలో విజయం సాధించాం. దీంతో ఉగ్రవాద సంస్థలు కొత్త కుట్రలకు తెరతీస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల వెనక ఉన్నది అదే తరహా ఉగ్ర కుతంత్రం. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లుగా దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే భారీగా బాంబులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ ఇప్పుడు మరింత ఆందోళన పెంచుతోంది. వైద్యులు, విద్యార్థులే టార్గెట్ గా ఏర్పాటైంది ఉగ్రవాద నెట్వర్క్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న ఫరీదాబాద్ వరకు వ్యాపించిన ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ పేలుళ్లే లక్ష్యంగా ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రదాడులతో దేశంలో అలజడి సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ లో 3 అనుమానితులను ఏటీఎస్ అరెస్ట్ చేయగా తాజాగా హర్యానాలో భారీగా ఆయుధ డంప్ బయటపడింది. ఐఈడీల తయారీకి వినియోగించి 360 కిలోల అమోనియం నైట్రేట్ సహా 2,900 కేజీల మందుగుండు, అసాల్ట్ రైఫిల్స్ తో పాటు దాడులకు ఉపయోగించే టైమర్లు, రిమోట్లు వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. ఈ ఉగ్రకుట్రలో కీలక భూమిక అంతా డాక్టర్లదే. జమ్మూ కాశ్మీర్ లో 3 టన్నుల ఎక్స్ప్లోజివ్, ఇది అనేక ఐఈడి బాంబులు తయారు చేయొచ్చు. అంటే అనేక రోజుల పాటు సస్టైన్డ్ బాంబింగ్ జరిపేంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం. ఈ స్థాయిలో మామూలు విషయం కాదు. ఇందులో హైలీ ఎడ్యుకేటెడ్ వారు. అందుకే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, సహజంగా తీవ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం, మత మౌఢ్యం ఎక్కి చదువు రాని మీకు అజ్మల్ కసాబ్ లాంటి కటిక దారిద్రంలో ఉన్న కుటుంబము వాళ్లకు మత ఛాందసవాదాన్ని నూరిపోస్తారు, వాళ్ళు అలా తయారవుతారని మనం అనుకుంటాం. కానీ ఇది అది కాదు. ఇప్పుడు వీళ్ళంతా డాక్టర్లు, ఇందులో చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్ నెట్వర్క్ను ఉపయోగించే ఫండింగ్ పొందుతున్నారు, ఆ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అందువల్ల ఈ వైట్ కాలర్ టెర్రర్ అంటే రాడికలైజ్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. హర్యానాలోని ఫరీదాబాద్ దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న పట్టణం. ఇక్కడ 2014లో ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీ అల్ ఫలాహ్ యూజీసీ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉన్నత విద్యను అభ్యసించే డాక్టర్లే అల్ ఫలాహ్ కేంద్రంగా టెర్రర్ నెట్వర్క్ ను రన్ చేస్తున్నట్లుగా భద్రతా దళాల దర్యాప్తులో బయటపడింది. డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాగిద్ తో పాటు ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు తెగబడిన ఉమర్ నబీ ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్లే. ముజమ్మిల్ షకీల్, షాహిన్లను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 3 డాక్టర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చేరుకున్న ఢిల్లీ పోలీసులు క్యాంపస్ మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చిన మరో 3 డాక్టర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్టార్ 56 లో మరో 50 నుంచి 60 కిలోల పేలుడు పదార్థాలు బయటపడడం సంచలనం రేపింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఐఈడీ తయారీకి ఉపయోగించే దాదాపు 3 టన్నుల మందుగుండును భద్రతా దళాలు సీజ్ చేశాయి.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్ అదీల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని తమదైన రీతిలో విచారించి ఫరీదాబాద్ మాడ్యూల్ ను భగ్నం చేశారు. పాకిస్తాన్ తో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను ఇక ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదు అంటూ దేశ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ 6 నెలల్లోనే తోక జాడించింది. అందుకే జీవితాంతం గుర్తుండిపోయేలా పాకిస్తాన్ ని పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలను చావు దెబ్బ కొట్టాలని దేశ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రదేశం, ఉగ్రవాదుల నిలయమైన దేశం, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, ఉగ్రవాదులను భారత్ మీదికి ఉసిగొల్పే దేశం. ప్రపంచం మొత్తం చీకొడుతోన్న పాకిస్తాన్ వంకర బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ సొంత ప్రజలను పేదరికంలోకి, అనారోగ్యంలోకి, అంధకారంలోకి నెట్టేస్తోంది పాకిస్తాన్. దేశ ప్రయోజనాల కన్నా, దేశ ప్రజల భవిష్యత్తు కన్నా ఉగ్రవాదమే ముఖ్యమనే దౌర్భాగ్య స్థితికి పాకిస్తాన్ పాలకులు దిగజారిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ దేశ రక్షణ కన్నా ఉగ్రవాదులను పెంచి పోషించడమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. కేవలం మన దేశానికే కాదు, భారత ఉపఖండానికే ఉగ్రభూతం ముప్పు తొలగాలంటే పాకిస్తాన్ని అన్ని కోణాల్లో పాతరేయడం ఒక్కటే మార్గం. ఆ క్రమంలో మోదీ సర్కార్ ఇకపై సరికొత్త వ్యూహాలకు పదును పెట్టబోతోంది. దేశ రాజధాని దగ్గరలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలు బయటపడటం, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఎర్రకోటకు సమీపంలో మారణ హోమం జరగటం దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ దశాబ్దాలుగా భారతదేశంపై ప్రచండ యుద్ధం చేస్తోంది. మత ఛాందస భావాలను తలకెక్కించి యువతను నరహంతక ముష్కరులుగా మార్చి అధునాతన ఆయుధాల వాడకంలో వారికి శిక్షణనిచ్చి భారతావనిపైకి ఎగదోస్తోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 25 ఏళ్లలో మన దేశంలో 24,495 ఉగ్రవాద సంబంధిత దారుణ ఉదంతాలు నమోదయ్యాయి. వాటిలో 22,000కు పైగా నిండు జీవితాలు బలయ్యాయి. నిజానికి సరిహద్దుల్లో చొరబాట్లను కట్టడి చేయటంలో మన భద్రతా బలగాలు భారీ విజయమే సాధించాయి. చొరబాట్లని సమర్థవంతంగా నియంత్రిస్తూ ఉండటంతో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, అలానే ఉగ్రవాద మూకలు కొత్త దారులు వెతుకుతున్నాయి, కొత్త కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగానే మన వేలితో మన కంట్లోనే పొడిచే కుయుక్తులను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. మతపరమైన విషయాల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృత్తి నిపుణులను రకరకాలుగా ఆకర్షిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్ మీద వాళ్లకు విద్వేష భావనలను నూరిపోస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎవరికి వారుగా విధ్వంసాలు సృష్టించే విధంగా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల నిలయంగా మారిపోయింది. ఉగ్రవాద స్థావరాలతో ముష్కర దేశం నిండిపోయింది. పాకిస్తాన్ ఎంత పేద దేశమో పాక్ పాలకుల ఆలోచనలు అంత క్రూరమైనవి. పాక్ ప్రజల జీవన ప్రమాణాలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో పాక్ పాలకుల కుట్రలు అంతే హీనంగా ఉన్నాయి. అందుకే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మోదీ ప్రభుత్వ స్పందన పూర్తిగా మారిపోయింది. మహా అయితే ఇండియా పీఓకేలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈలోపు అక్కడ ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయించిస్తే సరి అని భావించింది ముష్కర దేశం. కానీ పాకిస్తాన్ భూభాగంలో 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి మరీ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది భారత సైన్యం. నిస్సిగ్గుగా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ కి ప్రాణ భయం అంటే ఏంటో రుచి చూపించింది. దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. అత్యంత బాధ్యతాయుతంగా పాక్ పౌరులకు ఎలాంటి హాని కలిగించకుండానే యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో పాకిస్తాన్ కి అనుభవంలోకి తెచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ కి బుద్ధి రాలేదని తాజా ఉగ్ర కుట్రలతో స్పష్టమైంది. అందుకే పాకిస్తాన్ పీచమనచడానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల అంతు తేల్చడానికి ఆపరేషన్ సింధూర్ 2.0నే సరైనదని దేశ ప్రజలు తేల్చి చెబుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఎంతటి ఉగ్రవాద దేశమో మరోసారి ఆధారాలతో నిరూపిస్తూ దౌత్య, ఆర్థిక పరంగానూ ముష్కర దేశాన్ని ఒంటరి చేయాలి. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ తాట తీయటానికి ఏం చేస్తుంది అన్నది ఇకపై జరిగే పరిణామాలే స్పష్టం చేయనున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.